హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గ్రీన్ బెండకాయ ఫ్రై అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మంచిగా బెండకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ఒక పెద్దపాయ ఎల్లుల్లిపాయ, చిన్న ముక్క అల్లం, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని బెండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలకు కూడా మంచిది కూడానండి బెండకాయ పెడితే. ఇప్పుడు జారల్లోనే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. అయితే నేను వేయలేదు. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పట్టుకోవద్దండి. కొబ్బరి ముక్కలు వేసుకునే ఫలం అయితే వేసుకుని పట్టేసుకోవచ్చు దీంట్లో. కానీ నేను పొడిగా చేసి పెట్టుకున్నాను కొబ్బరి, కాబట్టి నేను కొబ్బరి దీంట్లో వేసుకోవట్లేదు. ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఇంతవరకు వేగాలండి. పొడిగా మంచిగాని. ఇప్పుడు పట్టుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకున్నాము. మిక్సీ పట్టుకున్న పేస్ట్ మంచిగా కలిపేసుకోవాలి. ఇలా బెండకాయలు మొత్తం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని వేసుకోండి, లేకపోతే మెత్తబడతాయి. ఇలా ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా అవుతుందండి. తగినంత సాల్ట్ వేసేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాము. కారం వద్దు, ఇంకా పచ్చిమిరపకాయలు కారం ఉంది కాబట్టి చాలా తొందరగా అయిపోద్దండి రెసిపీ ఇది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకోవటమేనండి, కలిపేసుకోవటమే. ఇప్పుడు వేరే వంటలు అయితే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, పెద్ద వీడియో అవుతుందండి. ఇది చాలా చిన్న వీడియో. పెద్ద వీడియో అయినా కానీ కొంచెం సపోర్ట్ చేయండి. రెడీ అయిపోయిందండి గ్రీన్ బెండకాయ ఫ్రై. థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా సపోర్ట్ చేయండి.